నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. ఇక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు చూద్దాము. అశ్వని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం కొరకు ఇంతకాలం మీరు పడిన శ్రమకి తగినంత గౌరవాన్ని ఈ రోజున కొంతవరకు పొందగలుగుతారు. స్వశక్తి మీద ఆధారపడి అనుకున్న పనులని సాధించుకోగలుగుతారు. ముఖ్యమైన విషయాలలో అంటే ఇంతకుముందు మీరు తీసుకున్న రుణముల విషయం కావచ్చు, మీ ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కానీ వాటికి సంబంధించిన ఖర్చులు కొంత అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని నియంత్రించుకుంటూ సరి అయిన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికం చేస్తారు. అలాగే వృత్తి కొరకు ప్రయత్నం చేసే వారికి నూతన ప్రదేశాలలో, దూర ప్రదేశాలలో నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలకి ఈ రోజున కొంతవరకు అనుకూలత ఉంది. ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాలు కానీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ వీలైనంత ఆచితూచి ముందుకెళ్ళడం అనేది చాలా మంచిది. వృషభ రాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. కృత్తిక, రోహిణి, మృగశిర ఇవన్నీ కూడా మనకి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా చెప్తాము. అయితే వృషభ రాశి వారికి ఈ రోజున ముఖ్యంగా ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకున్న కార్యక్రమాలని మొత్తం మీద ఎలాగన్నా సాధించి ఈ రోజున వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. విద్యాపరమైన విషయాలలోనూ ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ అన్నీ కూడా చాలా వరకు అనుకూలతల్ని చూపించే విధంగా ముందుకు పెడతాయి. ఏదన్నా ముఖ్యమైన ట్రాన్సాక్షన్స్ విషయంలో కూడా ముఖ్యులు అనుకున్న వ్యక్తుల సలహా సహాయాలతో ముందుకు వెళ్ళడానికి ఆస్కారాలు అధికంగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో సంప్రదించి వారితో కలిపి నూతన ప్రయోజనాల కొరకు నూతన ప్రాజెక్టులు మొదలుపెట్టడానికి చేసే అవకాశాలు ఈ రోజున కొంతవరకు ముందుకు వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. మిథున రాశి. ఇక మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు చూద్దాము. మిథున రాశిలోకి మనకి మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వారికి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు, కుటుంబంలో ఏదన్నా నూతన వస్తువుల కొనుగోలు విషయం కావచ్చు, అలాగే గృహ సంబంధమైన విషయాల్లో అంటే గృహానికి సంబంధించి ఏదైనా పెట్టుబడులకు సంబంధించి కానీ స్థిరాస్తుల విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక నిర్ణయానికి రావడంలో కొంత ఇబ్బంది పడతారు. అంటే మిశ్రమమైన ఫలితాలకి ఆస్కారం అనేది అధికంగా ఉంది. ఆర్థిక అంశాల్లో మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా కనబడుతున్నాయి. మాట్లాడేటప్పుడు ఇతరులు అపార్థం చేసుకోకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ మాట్లాడి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చిన నక్షత్రాలని మనం చూసినట్లయితే ముఖ్యంగా కర్కాటక రాశిలోకి వచ్చేవి మనకి పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వారికి ప్రయాణాలకి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ముఖ్యంగా ఇతరుల సహాయ సహకారాలు తీసుకునే సందర్భంలో వారి యొక్క సహాయ సహకారాల్లో మీరు ఆశించిన స్థాయిలో లేదని కొంత అసంతృప్తికి గురయ్యే అవకాశాలు, ప్రయాణ సమయంలో ముఖ్యమైన వస్తువుల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోకపోతే ముఖ్యమైన వస్తువుల్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే కమ్యూనికేషన్ విషయంలో కూడా ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ ఇతరులకు అడ్వైజ్ ఇచ్చేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవకాశం అయితే ఉంది. రెండోది దాంతోపాటుగా ఏదైనా ప్రయాణాల్లో కూడా ముఖ్యంగా ఆధ్యాత్మిక సంబంధమైన చిన్నపాటి ప్రయాణాలకి ఆస్కారం ఉంది. వ్యక్తులతో సంప్రదించడానికి కూడా కొంత వైరాగ్యం, నిరాశలకి ఎక్కువ అవకాశం ఉన్న రోజుగా కనబడుతున్న రీత్యా వీళ్ళంతవరకు వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. నిరాశ నిస్పృహల్ని అధిగమించే విధంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. ఇక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, వీరెటువంటి పరిహారాలు తీసుకోవాలి? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర.
అయితే ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున ఆర్థిక సంబంధమైన విషయాలలో మిశ్రమ ఫలితాలు, కుటుంబ సంబంధమైన విషయాలలోనూ, అలాగే ఎవరికన్నా వాగ్దానాలు చేసే విషయంలో కానీ ముఖ్యమైన సందర్భాల్లో కొంత మిశ్రమ ఫలితాలతో ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి అధికంగా ఉన్నాయి. అలాగే అనవసర ప్రయాణాలకి, అనుకోని వ్యక్తులని కలిసి వారి కోసం అనుకోకుండా ఖర్చులు పెట్టడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా మనం భావించవచ్చు. ముఖ్యమైన పనులు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశాలున్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తగా వ్యవహరిస్తూ సరి అయిన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించడం అనేది సులభతరం అవుతుందన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కన్యా రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాము. ముఖ్యంగా ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ఉత్తర, హస్త, చిత్త ఇవన్నీ కూడా కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం చెప్తాము. కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో నిర్ణయాలు తీసుకుందాము అనుకున్నా కూడా తెలియని వైరాగ్యం, నిరాశ, అంటే చేయగలనా లేదా అనే ఉద్దేశం, ఆత్మవిశ్వాసం కొంతవరకు తగ్గడం మొదలైన వాటికి ఆస్కారం అధికంగా ఉంది. మీ పనుల కన్నా ఇతరులకి మీరు సహకరించడానికి ఎక్కువ ముందుండడం, ఇతరులు మిమ్మల్ని ఉపయోగించుకొని వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందే విధంగా మీరు వారికి సహకరించడానికి ఎక్కువ తోడ్పాటుకి ముందుకెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కొంతవరకు ఆధ్యాత్మిక భావనలు అనేవి అధికంగా ఉంటాయి. ఆరోగ్యం మీద, ఆహారం మీద తగిన శ్రద్ధ తీసుకుంటూ ఆధ్యాత్మిక ఆలోచనల్ని సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని ఇక్కడ మనం భావించవచ్చు. తులారాశి. అమ్మాయిక తులారాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశికి సంబంధించిన నక్షత్రాల్లో చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో, వ్యాపార వ్యవహారాలు, ఉద్యోగం మొదలైన వాటికి సంబంధించిన విషయాలలో ఇప్పటిదాకా మీరు వాటి కోసం ఆశించిన విషయాలు కానీ వాటికి మీరు పెట్టిన మీ యొక్క ఎఫర్ట్స్, మీ నైపుణ్యాలు, మీ యొక్క సృజనాత్మకత మొదలైన వాటికి తగిన విధంగా గుర్తింపు, గౌరవం లభించినప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ముఖ్యంగా కంటికి సంబంధించిన ఆరోగ్య విషయాల్లో కానీ, ధనం ఖర్చు పెట్టేటప్పుడు వాటి తగిన ధనం అంటే ఏ రూపంలో అవుతుంది ధనం ఖర్చు అన్న విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకుంటూ దృష్టిని దాని మీద పెట్టి, అంటే ఆ ఖర్చులు అవన్నీ కూడా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే అనవసర ఖర్చులకి, అనవసరంగా వృధా అవ్వకుండా ఉండడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి, అలాగే ఇప్పటిదాకా మీరు ఈ వ్యాపార వ్యవహారాల్లో పెట్టిన పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించగలుగుతారు. వృశ్చిక రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తెలుసుకుందాము. వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి ప్రధానంగా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం, తండ్రి మొదలైన వారితో మద్దతు లభించడం, అలాగే పెద్దల ఆశీర్వచనాలు పొందగలగడం, ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండడం, దూర ప్రదేశాల నుంచి విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, వృత్తి సంబంధించిన విషయాల్లో కానీ మీకు తగిన విధంగా దానికి సంబంధించి ఏదైనా ఒక చక్కటి గుర్తింపు, గౌరవంతో చక్కటి ఆహ్వానాలు అందడం, అలాగే చిన్ననాటి వ్యక్తులు ఎవరైనా సరే మీకు సహకరించడం, వాళ్ళతో ఎక్కువగా ఈ రోజున మీరు డిస్కస్ చేయడం, అంటే ఏదైనా మాట్లాడుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి. మైక ధనస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకోవాలి. ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దూర ప్రదేశాల్లో మీ యొక్క వృత్తికి సంబంధించి కానీ, లేకపోతే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఎక్కువ వాటికి సంబంధించిన ఖర్చులు అధికంగా ఉండడం, వృత్తిపరమైన ప్రయాణాలకి, అలాగే మీ యొక్క తండ్రి సంబంధీకులకి సంబంధించిన ఆరోగ్య విషయంలో మీరు ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం, తండ్రి ఆదాయ విషయాల్లో కూడా అభివృద్ధికరంగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాలు కూడా ఆశించిన స్థాయిలో అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఎక్కువ శాతం
విద్యకు సంబంధించిన ఖర్చులు కూడా అధికంగా ఉన్న రోజుగా మనం భావించవచ్చు. మకర రాశి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకుందాం. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ రోజున మకర రాశి వాళ్ళకి విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి సంబంధించిన ఆర్థిక అంశాలలోనూ, వారి యొక్క ఆదాయ అభివృద్ధికి సంబంధించిన విషయాలలో, వారి అదృష్టానికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ మీరు ఈ రోజున సహకరించడం, దృష్టి కేటాయించడం మొదలైనవి చేసే అవకాశాలు ఒకటి ఉన్నాయి. రెండోది, వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మీకు కూడా అంటే ఒక సంతృప్తికరంగా ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కానీ, దూర ప్రయాణాలు, తీర్థయాత్రలు మొదలైన వాటి గురించి ప్రణాళికలు వేసుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వామితో కానీ మీ యొక్క కీలకమైన విషయాలు చర్చించడం, ఆర్థికపరమైన అంశాలలో, వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల్లో కొంత చర్చించడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు చూద్దాము. కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయి. కుంభరాశి వారికి ఆరోగ్య విషయంలో వీరంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు తాత్కాలికంగా వాయిదా పడే అవకాశం ఉంది. పడిన కష్టానికి తగిన ప్రతిఫలం కోసం ఎక్కువ శ్రమిస్తారు. ఆ శ్రమ వల్ల ఆరోగ్యపరమైన విషయాలలో, ఆహారపరమైన విషయాల్లో కొంతవరకు శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. శక్తికి మించి పనిచేయడం వల్ల, ఎక్కువ ఆశించడం వల్ల అసంతృప్తితో కూడిన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ మానసిక ప్రశాంతత అనేది పెంచుకునే విధంగా ఆలోచనలు చేస్తూ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ వాయిదా పడుతున్న అంశాల విషయంలో ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా నిదానంగా వ్యవహరించి ముందుకు వెళ్ళినట్లయితే సమస్యల్ని అధిగమించే మానసిక బలాన్ని పొందగలుగుతారు. మీనరాశి. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను చూద్దాము. మీనరాశిలోకి వచ్చే నక్షత్రాల్లో ప్రధానంగా మనకి ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి 4 పాదాలు. మీనరాశి వాళ్ళకి సంఘంలో గౌరవ మర్యాదలు, గుర్తింపుతో పాటుగా భాగస్వామ్య వ్యవహారాలలో అంటే జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలలో వారి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు, ఆధిపత్యం అనేవి పెరిగే విధంగా మీ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. మీ ఆలోచనలని ఇతరులు స్వార్థపూరితంగా తీసుకుంటున్నారు అనుకునే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంతవరకు మీ ఆలోచనలలో కానీ, ఇతరులకి సలహాలు ఇచ్చేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా అలాంటి అభిప్రాయం ఇతరులకు ఏర్పడకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలు అనేవి ఏర్పడవు. అలాగే జీవిత భాగస్వామితో కూడా ముఖ్యంగా అపార్థాలకి అవకాశం లేకుండా ఎక్కువ జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.